నమస్తే. మావోయిస్ట్ పార్టీ మొదటి తరం నాయకుల్లో మల్లా రాజిరెడ్డి గారు ఒకరు. రీసెంట్గా ఆయన పోలీసుల ముందు లొంగిపోయారన్నది పేపర్లలో వచ్చింది. లొంగిపోలేదు, అరెస్ట్ చేశారు అన్నది వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళని అడిగి ఇంకా చాలా అంశాల మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా ముందు మల్లా రాజిరెడ్డి గారు ఉన్నారు. రాజిరెడ్డి గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో హూ ఈజ్ మల్లా రాజిరెడ్డి అంటే ప్రొఫెసర్ కాశీం గారి మామ, పిల్లనిచ్చిన మామ అని అందరికీ తెలిసినటువంటి విషయం. సో అంతకుముందు ఆయన మొదటి తరం గణపతి వాళ్ళ తరం నాయకుడు, మావోయిస్ట్ నాయకుడిగా దాదాపు 40 ఏళ్ళకు పైన అడవుల్లో ఉండి అక్కడ జనతన సర్కార్ ఏర్పాటులో అక్కడ చేసిన పనుల్లో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించిన నాయకుడు ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే రాజిరెడ్డి గారు. ఎట్లున్నారు? బాగానే ఉన్నాను. 75 ఏళ్ళ వయసులో కూడా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు మీరు. మాకంటే స్ట్రాంగ్ ఉన్నట్టు అనిపిస్తున్నారు. మీకన్నా స్ట్రాంగ్ ఎట్లుంటాము? మీరు తక్కువ వయసు. వయసు తక్కువైనా మీరు అంతా అడవిలో ఉండొచ్చినారు కదా. నేచర్కి దగ్గరగా ఉన్నారు కదా. అక్కడ అడవి కొత్త ఉపయోగపడ్డది, కానీ అంటే వయసు పెరుగుతూనే ఉన్నది కదా. ఆ మేరకు మిలిటరీ ఫార్మేషన్లో ఉండడం కావచ్చు, లేదనుకుంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడం. ఇంకా ముందు రోజుల్లో అయితే డ్రిల్స్ వగేరాలో కూడా పాల్గొనేది. ఓకే. తర్వాత షుగర్ బీమర్ వచ్చిన తర్వాత కొద్దిగా కంట్రోల్ చేసుకోవడం అనేటువంటి జరుగుతూ వచ్చింది. 33 years నుంచి షుగర్ బీమర్ ఉన్నది నాకు. 33 సంవత్సరాల నుంచి ఉందా? ఎవరి రోజు నడక, తర్వాత రెగ్యులర్ చలనంలో ఉండడం అనేటువంటిది ఎక్కువ ఉపయోగపడుతూ వచ్చింది. సో మీకు షుగర్ ఎట్లా జెనెటికల్గా వచ్చిందేనా, లేదు అంటే జనరల్గా ఆహారపు అలవాట్లో తేడాలు అవి ఉన్నప్పుడు వస్తుంటుంది అటాక్, లైఫ్ స్టైల్ చేంజెస్? ఆహారపు అలవాట్లు అంటే లోపల ఉంటే ఆహారము ప్రజలు ఏది తింటే అది తిన్నాం కదా. 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ క్యాంపులు, క్లాసులు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి కాబట్టి సపరేట్గా అదే జనం ఇచ్చిన బియ్యమే, లేదనుకుంటే దుకాణం నుంచి తెప్పించిన బియ్యమే వండుకొని తినడం అనేటువంటి జరిగింది తప్ప ఇక బయట సొసైటీలో ఉన్నటువంటి రకరకాల వస్తువులు అక్కడ ఏం దొరకాయి కదా. కూరగాయలు, లేదనుకుంటే మటన్, లేదనుకుంటే ఇక కోహల అనేటువంటిది, సామాన్లు అనేటువంటివి ఉంటాయి కదా మన తెలంగాణలో. అలాంటి రైస్ తిని అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అయితే మా ఫ్యామిలీకి సిల్సిలాగా షుగర్ ఉన్నదా లేదా అనేటువంటి, మా తాత నేను పుట్టక ముందే చనిపోయింది. మా ఫాదర్ షుగర్ లేదు, ఆయన 80 సంవత్సరాల తర్వాత చనిపోయింది. మరి ఇంకా ముందు తరాలకు ఉండేనా లేదా అనేది నాకు తెలియదు. సో ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు? అంటే బాధ అనిపిస్తుందా? 40 ఏళ్ళ పైన ఒక రాజకీయ జీవితం, అంటే మావోయిస్టు రాజకీయ జీవితము. సో ఇప్పుడు మీరు బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో తిరుగుతున్నారు, మాలాంటి వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రత్యక్షంగా. నాకు ఇప్పుడు ఉద్యమంలోకి వచ్చినటువంటి 4-5 దశాబ్దాల కాలంలో నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. అయితే ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవడం అనేటువంటి బాధ తప్ప వ్యక్తిగతంగా ఈ నేడు పరిస్థితుల్లో జరుగుతున్న దాడులు ఇవన్నిటిని చూసి బాధ అనేటువంటి నాలో ఏమాత్రం కూడా లేదు. అయితే మనం ఎంచుకున్నటువంటి కర్తవ్యాన్ని పరిపూర్తి చేయలేకపోతున్నాం కదా అనేటువంటిది ఉన్నటువంటి, అది నీ బాధే అనుకోవచ్చు. అలాంటిది తప్ప ఇంకా వేరే బాధ, ఏదో చాలా బాధపడి కుమిలి ఏడ్చే అటువంటి స్థితి అయితే నేను ఎప్పుడూ నెట్టపడలేదు. అయితే ఉద్యమం దెబ్బతింటున్నది కదా, దీన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ఎగ్జిస్ట్ కావాలి అనేటువంటిదే ఆలోచించుకుంటూ వచ్చినాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? రాబోయే కాలం మిగతా జీవితాన్ని ఏం చేసి ముందుకెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? రాబోయే కాలంలో అంటే మేము ముఖ్యంగా ఈ మీడియా ముందు చూపించిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి అటువంటి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసిండ్రు. ముఖ్యమంత్రిని కలిసినప్పుడు మావోయిస్ట్ పార్టీకి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ పెట్టినాయి కాబట్టి ఆ నిషేధాన్ని ఎత్తివేస్తే లీగల్ కానూన్ చట్ట పరిధిలో ఆ పార్టీ నాయకత్వంలో ప్రజల కోసం మేము పనిచేస్తాం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే
మీరు అవసరం అనుకుంటే పిఎల్జిఏని కూడా రద్దు చేయడానికి ఆలోచిస్తాము. ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. రద్దు చేయడానికి కారణం పరిస్థితులలో వచ్చినటువంటి మార్పు, సాంకేతిక అభివృద్ధి. వీటిని చూసినప్పుడు మనం పాత పద్ధతుల్ని ఆలోచించుకుంటే పిఎల్జిని రద్దు చేస్తామని మీరు చెప్పారా? మీరు అంటే మన అదే ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నప్పుడు దేవిజీ వ్యక్తం చేసినటువంటిది ఆయన వ్యక్తం చేస్తే మీరు బయటకే వచ్చిరి, పార్టీయే లేకపోయా, ఇంకొక పిఎల్జిని మీరు ఎట్లా రద్దు చేస్తారు? మేము రద్దు చేయడం కాదు, పిఎల్జిఏ అనేటువంటిది లోపల ఉండి అనేక దాడులకు గురవుతున్నది కాబట్టి వాళ్ళను బయటికి తీసుకురావడానికి తాత్కాలికంగా కగార్ అభియానం రద్దు చేస్తే, తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళను పిలిపిస్తామనేటువంటి చెప్పినాం. అందులో కొంత విశ్వసనీయత కూడా ఉంది కాబట్టి రావడానికి ఆస్కారం ఉంది అనేటువంటిది ఆలోచించి చెప్పడం జరిగింది. తర్వాత పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేయటానికి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకుపోతాననేది రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అదే రకంగా అమిత్ షాతో కూడా మాట్లాడి వచ్చినటువంటి పేపర్లు చూసినాం. ఇక మన పార్టీ ముఖ్యమంత్రితో చెప్పింది ఏంటంటే, పార్టీ నాయకత్వం కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. బయట ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పంపించినాం. బయట అంటే ఉద్యమంలో, ఇక లోపల ఉన్న వాళ్ళైతే జైళ్ళల్లో ఉన్నారు కాబట్టి మేము బయటికి పోయిన తర్వాత మన డిపార్ట్మెంట్ వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత విభిన్న జైళ్ళకు పోయి వాళ్ళతో మాట్లాడి మేము వచ్చిన నేపథ్యాన్ని, మారిన పరిస్థితులకు అనుకూలంగా మనం మార్చుకోవాల్సినటువంటి ఎత్తుగడలను కూడా వాళ్ళతో చర్చించి వాళ్ళ అభిప్రాయం తీసుకొని తిరిగి దాన్ని సమీక్ష చేసుకొని కార్యాచరణ. రాజ్యం అంత కన్సర్న్ తోని ఉన్నదని మీరు అనుకుంటున్నారా? అనుకోవడం లేదు. వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చిన రేపు వాళ్ళు ఏది నిర్ధారిస్తారనే దాని మీద మా కార్యాచరణ ఆధారపడి ఉంటుంది.